Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ee roju manam September 2nd current affairs deal చేయబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏంటంటే మీరు ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నప్పుడు జస్ట్ క్వశ్చన్ నెంబర్ అండ్ ఆన్సర్స్, ఓకేనా? సో అన్నీ ఒకేసారి అయినా మీకు ఎలా అవైలబిలిటీ ఉంటాయి అలా, కానీ ఏంటంటే మేజర్గా మీరు ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నారు, కానీ నేనేంటంటే లైక్ వీక్లీ అనాలిసిస్ చేసినప్పుడు టాప్ కమెంట్స్ ఎలా తీస్తాను అంటే బేస్డ్ ఆన్ 2 కండిషన్స్ అనమాట. ఎవరైతే అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తారో యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వీడియో రిలీజ్ అయిన తర్వాత తక్కువ టైంలో ఆన్సర్స్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారో వాళ్ళవి కన్సిడర్ చేస్తాను, ఓకేనా? అండ్ ఓకే, దీస్ ఆర్ ద 2 కండిషన్స్ అనమాట. అంటే టాప్ కమెంట్స్ని తీయడం కోసం ఏంటంటే కొందరు ఇప్పుడు సపోజ్ లైక్ నిన్న వీడియో రిలీజ్ అయితే ఈరోజు ఆన్సర్ చేస్తున్నారు. సో నేను ఎవరివి కన్సిడర్ చేస్తాను, ఒకవేళ మీ ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ అయినా కూడా టాప్ అంటే ఫస్ట్ ఎవరైతే లైక్ ఆన్సర్స్ కమెంట్స్ చేస్తున్నారో సో వాళ్ళవి కన్సిడర్ చేస్తానన్నమాట, ఓకేనా? సో అందుకోసమే మీరు వీలైనంత త్వరగా ఆన్సర్స్ అనేది లైక్ వీడియో రిలీజ్ అయిన వెంటనే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీరు ఫస్ట్ చేయండి. ఎందుకోసం అంటే ఇది డిస్క్రిప్టివ్ లైక్ ఏంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది జస్ట్ ఒక డైలీ మాక్ టెస్ట్లా కాబట్టి సో అలా అనాలిసిస్ అనేది జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ మనం ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే రీసెంట్గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ సోర్స్ అనేది అంటే ఇది ఏ ప్రాబ్లం ట్యాకిల్ చేయడం కోసం మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్ని ట్యాకిల్ చేయడం కోసం, ఓకేనా? సో దీన్ని డెవలప్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది క్వశ్చన్, ఓకే? సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ ఆర్ ఐఐటి హైదరాబాద్, ఓకేనా? అంటే ఇక్కడ మీకు ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ అడుగుతున్నారు. అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, కానీ ఏంటంటే అందులో మీరు స్పెసిఫిక్ చేయాల్సింది లైక్ రీసెంట్గా ఒక ప్లాట్ఫామ్ కానీ సర్టెన్ ఏదైనా ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు అంటే అది ఎందుకోసం డెవలప్ చేశారు, దాన్ని ఎవరు డెవలప్ చేశారు, లైక్ వెన్, హౌ అండ్ వేర్. సో ఇలాంటివన్నీ మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఈ డబ్ల్యూస్ కానీ హెడ్స్ కానీ ఫాలో అవ్వాలి, ఓకేనా? హౌ, వేర్, వెన్, ఓకే, ఇలాంటివి అండ్ వై. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియన్ నావల్ షిప్ అనేది రీసెంట్గా జరిగిన నావల్ ఎక్సర్సైజ్ అయితే ఉందో ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఓకే, అది ఎవరు కండక్ట్ చేశారు అంటే ఇండియన్ నేవీ ఇంకా యాజ్ వెల్ యాజ్ అల్జీరియన్ నేవీ అనమాట. సో మనకు తెలిసిందే అల్జీరియా అనేది మనకి ఏ కంట్రీ, లైక్ యూ కెన్ సీ దిస్ ఇన్ నార్త్ ఆఫ్రికా, కంట్రీ ఇన్ నార్త్ ఆఫ్రికా, రైట్? సో ఇప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ ఇక్కడ నేను మీకు మ్యాక్సిమం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పింది ఏంటి, మ్యారిటైమ్ ఏమైనా డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు ఫోకస్ చేయాల్సింది నావల్ షిప్ నేమ్స్ పైన, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఉన్న నావల్ షిప్ నేమ్ మన క్వశ్చన్ కూడా దీనిపైననే రైస్ అయిందనమాట, ఓకే? సో ఇక్కడ ఇండియన్ నావల్ షిప్ ఏదైతే ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసింది అనేదే క్వశ్చన్. మీరు ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తబార్, ఐఎన్ఎస్ తెగ్ ఆర్ ఐఎన్ఎస్ త్రికాండ్, ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ నేను మీకు రిపీటెడ్గా ఈ నావల్ షిప్ నేమ్స్ కానీ సో దానిలో ఏ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాయని రిపీటెడ్గా డిస్కస్ చేస్తున్నాం మనం క్లాస్లో. సో మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు అనేది జస్ట్ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ న్యూస్. సో స్టేట్ న్యూస్ డీల్ చేసినప్పుడు ఏంటంటే మేజర్గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది రీసెంట్గా సర్టెన్ స్కీమ్ ఏదైనా ప్రాజెక్ట్ కానీ లాంచ్ చేశారు అంటారు, ఓకేనా? స్టేట్ న్యూస్ మనం మేజర్గా అలాంటివి డిస్కస్ చేస్తుంటాం. సో ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ స్కీమ్ని లాంచ్ చేసింది అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే సర్టెన్ స్టేట్ గవర్నమెంట్
ఓకే, సో ఇలా యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఒకటి లైక్ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఆ స్కీమ్ నేమ్ ఏంటి అంటుంటారు. ఓకేనా, సో నేమ్ ఆఫ్ ద స్కీమ్ కూడా. నెక్స్ట్ ఏరియా ఎక్కడ అడుగుతారు క్వశ్చన్ అంటే మీకు ఇప్పుడు స్టేట్ అయిపోయింది, లైక్ స్కీమ్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ స్కీమ్ లాంచ్ చేశారు కదా, ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అంటున్నాం, అంటే ఆ ఆబ్జెక్టివ్ అనమాట. సో సర్టెన్ స్కీమ్ అంటే ఇక్కడ స్కీమ్ నేమ్ స్టేట్ నేమ్ ఇస్తారు. సో ఈ స్కీమ్ అనేది ఎవరికి యూస్ఫుల్గా లాంచ్ చేశారు, లేదు అంటే ఏ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేశారు అని అడుగుతుంటారు. ఓకేనా, సో ఎప్పుడు కానీ ఇలాంటి ఏరియాస్ ఫోకస్ చేసినప్పుడు మీరు అంటే ఈ టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు మేజర్గా ఈ 3 ఏరియాస్ జస్ట్ బులెటిన్ పాయింట్స్గా రాసుకున్నాను అనమాట. మీరు లైక్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం డీల్ చేస్తున్నాం, కానీ మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో నాకు తెలీదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక రన్నింగ్ నోట్స్ ఎలా అయితే ఉంటుందో, అంటే ఇప్పుడు సపోజ్ స్టేట్ న్యూస్ డిస్కస్ సడన్ స్కీమ్ సడన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇలా జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని మీరు జస్ట్ ఇక్కడ షార్ట్గా ప్రిపేర్ చేసుకోండి. అంటే మీకు రివిజన్ టైంలో ఈజీగా తొందరగా రివైజ్ చేసుకోవచ్చు అనమాట, టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి లాంచ్ చేసిన స్కీమ్ ఏంటది, మేరే కమ్ మేరే మన్. సో ఇది ఎవరి కోసం మనకి ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం, రైట్? ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. గుజరాత్, పంజాబ్, హర్యానా, బీహార్ ఆర్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే అనమాట, స్టేట్ గవర్నమెంట్ పైన. ఓకే, ఆ క్వశ్చన్ కూడా రాసింది నేమ్ ఆఫ్ ద స్టేట్ అనమాట. రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇనాగరేట్ చేసిన ప్రాజెక్ట్ మై ప్యాడ్ మై రైట్. ఓకే, మినిస్ట్రియల్ హైజీన్ అనేది విచ్ విల్ బ్రింగ్ క్లోజర్ టు రూరల్ ఉమెన్. ఓకే, మేజర్గా వాళ్ళ కోసము ఈ మై ప్యాడ్ మై రైట్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఓకే, ఇనాగరేట్ చేశారు. సో ఇది ఏ స్టేట్లో చేశారు అనేది క్వశ్చన్ అనమాట. మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ. ఓకే, సో try to mention the correct answer in comment section. నెక్స్ట్ ఏంటంటే ఈ పారాలింపిక్ గేమ్స్ గురించి మనం పదే నేను మీకు చెప్తున్నాను, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని. మేబీ మీకు విసుగొచ్చి ఉంటుంటుంది ఊరికి ఎన్నిసార్లు చెప్తారు మ్యామ్ అని, కానీ ఏంటంటే 2 to 3 మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉన్నాయి. సో అందుకోసమే నేను పదే రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు జస్ట్ ఒక 10 minutes మీది కాదు అనుకొని జస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒలింపిక్స్ది, పారాలింపిక్స్ది, ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏ స్పోర్ట్స్ కేటగిరీలో ఏ మెడల్ విన్ అయ్యారని జస్ట్ ఒక టేబులర్ కాలం. ఓకే, నా 10 to 15 నేమ్స్ ఉంటాయి అంతే ఇండియా వాళ్ళకి విన్ అయినవి. సో జస్ట్ అలా మీరు ఏంటంటే ఒక టేబులర్ కాలం వేసుకొని అలాంటి లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ మేజర్గా మనకి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతున్నాయి అంటే పర్టికులర్ స్పోర్ట్ గురించి అడుగుతున్నారు. ఓకే, పారాలింపిక్ గేమ్స్లో రీసెంట్గా మరియప్పన్ తంగవేలు గారు సిల్వర్ మెడల్ విన్ అయ్యారు. సో ఏ స్పోర్ట్స్ కేటగిరీతో సిల్వర్ మెడల్ విన్ అయ్యారు అనేదే క్వశ్చన్ ఇక్కడ. డిస్కస్ త్రో, జెవెలిన్ త్రో, హై జంప్ ఆర్ షూటింగ్. సో మనం దీంతో ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాము. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆయుష్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సర్బానంద సోనోవాల్ గారు రీసెంట్గా లాంచ్ చేసిన యాప్ ఏంటంటే వై బ్రేక్ యాప్ అనమాట. ఓకేనా, వై బ్రేక్ అని అడగొచ్చు క్వశ్చన్స్లో, లేదు అంటే యోగా బ్రేక్, అంటే వై స్టాండ్స్ ఫర్ యోగా అనమాట, వై బ్రేక్ లేదా యోగా బ్రేక్. ఓకే, సో దీన్ని రీసెంట్ ఇప్పుడు లాంచ్ చేసింది ఎవరు మనకి ఇక్కడ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనమాట. యాజ్ ఎ పార్ట్ అండ్ టు కమమరేట్ ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఏదైతే జరుగుతుందో ఎప్పటి నుండి అంటే మనకు అది August 30 నుంచి September 5, 2021 వరకు ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతుంది, రైట్? సో దీన్ని కమమరేట్ చేయడం కోసమే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దాట్ ఈ యాప్ని లాంచ్ చేశారనమాట. ఓకేనా, సో ఇదేంటంటే ఒక యోగా ప్రోటోకాల్ యాప్ అనమాట. మీకు నేమ్లోనే ఉంది వై బ్రేక్. ఓకే, జస్ట్ ఒక 5 minutesలో ఏంటంటే ఒక రిలాక్సేషన్ పర్పస్ కోసము గైడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అందులో ఉంటాయన్నమాట. ఓకేనా, సో అదే ఇక్కడ మనకి ఈ వై బ్రేక్ యాప్. అండ్ దీన్ని డెవలప్ చేసింది ఎక్కడ అంటే మనకి లైక్ ఈ ప్రోటోకాల్ని న్యూఢిల్లీలో. అండ్ దిస్ వాజ్ డెవలప్డ్ బై మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. సో మేజర్గా మీరు కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ దీని యొక్క యూజెస్ ఏంటి అంటే ఒక 5 minute యోగా ప్రోటోకాల్ అనమాట. అందులో ఆసనాస్ కానీ, ప్రాణాయామ్ కానీ, ధ్యాన్ కానీ, ఓకే, ఇలాంటివి ఉంటాయి. అండ్ మేజర్గా ఎందుకు డిజైన్ చేశారు దీన్ని అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఆస్పిరెంట్స్గా మీరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకోసం అంటే మీరు కూడా స్ట్రెస్ అయ్యి ఉంటారు లైక్ మీ ప్రిపరేషన్లో. ఓకేనా, జస్ట్ రిలాక్సేషన్ ఒక 5 minutes జస్ట్ ఒక యోగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ సో మీరు జస్ట్ ఇందులో అంటే ఈ యాప్ని యూజ్ చేసుకొని మీ ఇంట్లో హోమ్ ప్లేస్ అండ్ వర్క్ ప్లేస్ ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక బ్రేక్ తీసుకున్నప్పుడు ఇందులోకి వెళ్ళి జస్ట్ అందులో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ జస్ట్ ఒక రిలాక్సేషన్ పర్పస్కి దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. రీఫ్రెష్ అండ్ రీఫోకస్ ఇండివిజువల్స్ అట్ ద వర్క్ ప్లేస్. ఓకే, అండ్ ఇదేంటంటే
అవేర్నెస్ తీసుకొస్తుంది ఈ యాప్ వేటి గురించి, లైక్ డిఫరెంట్ యోగాసనస్ కానీ ఈ యోగా ప్రాక్టీసెస్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ వై బ్రేక్ యాప్. అదేంటి మనకి యోగా బ్రేక్ యాప్ అనమాట. నెక్స్ట్ మనం డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఇది ఒక కంటింజెంట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎక్సర్సైజ్ కాల్డ్ జపార్డ్ 2021. సో ఈ జపార్డ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇదేంటంటే సెప్టెంబర్ 3rd to 16, 2021 మధ్యలో జరగబోతుంది. సో మరి ఇది ఎక్కడ ప్లేస్ చేసుకుంటుంది ఎక్సర్సైజ్ అంటే దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ అట్ ఇన్ రష్యా అనమాట. ఎక్కడ మనకి ఇది రష్యాలో ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఓకేనా. సో మరి ఇలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది మరి రష్యాలో జరిగే ఎక్సర్సైజ్ గురించి అంటే ఇందులో ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి అంటే వన్ ఆఫ్ ద థియేటర్ లెవెల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేసేది, అది రష్యన్ ఆర్మ్డ్ ఫోర్స్. అండ్ మేజర్గా ఇది ఫోకస్ చేసే ప్రైమరీ ఏరియా ఏంటి అంటే ఆన్ ఆపరేషన్ అగెన్స్ట్ టెర్రరిస్ట్. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే enhancing military and strategic ties okay among the participating countries while they plan and execute this exercise. okay so ఈ నేషన్స్ ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో అందులో ఈ మిలిటరీ ఇంకా స్ట్రాటజిక్ టైస్ అనేది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ జపార్డ్ 2021. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది మల్టీ నేషన్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే డిఫరెంట్ నేషన్స్ అనేవి ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తాయి. నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటది, జపార్డ్ 2021. నెక్స్ట్ మనం సమ్మిట్స్ అండ్ అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియా టు హోస్ట్ 8th మీటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ బీమ్స్టెక్ కంట్రీస్. ఓకే. సో ఫస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ బీమ్స్టెక్ గురించి తెలియాలి. ఓకే. ఎందుకంటే జస్ట్ మీకు టాపిక్లో మనకి కరెంట్ అఫైర్స్లో ఏముంది, ఇండియా అనేది ఈ 8th మీటింగ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ మీటింగ్ సో దానికి హోస్ట్ కంట్రీగా చేయబోతుంది అని జస్ట్ ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ప్రస్తుతం టాపిక్. ఓకేనా. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, బీమ్స్టెక్ గురించి, రైట్. సో ఇక్కడ బీమ్స్టెక్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇది లైక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే జస్ట్ ఓన్లీ 4 కంట్రీస్తో అనమాట. ఓకేనా. బిస్టెక్ అని 1997లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. అంటే ఈ బిస్టెక్ అని ఉంది కదా, సో ఈ లెటర్స్ ఎలా ఫామ్ చేశారు నేమ్ అంటే జస్ట్ ఇనిషియల్స్ ఉంటాయి కదా కంట్రీ నేమ్స్, సో వాటి యొక్క ఇనిషియల్స్తో ఫస్ట్ దీన్ని ఫామ్ చేశారు. అంటే ఇక్కడ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట. అంటే ఇది ఫామ్ అయింది కూడా అందుకోసమే ఈ ఎకనామిక్ కోఆపరేషన్ కానీ లైక్ ఇందులో ఏవైతే కంట్రీస్ ఉంటున్నాయో వాళ్ళకి ఏమైనా కామన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అందులో వాళ్ళు జస్ట్ ఒక యూ కెన్ సే ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండడం కోసం అనమాట. లైక్ అదర్ వేరియస్ ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ కానీ అలా వేరియస్ సెక్టార్స్లో. ఓకేనా. సో అందుకోసమే ఈ గ్రూప్ని వాళ్ళు ఫామ్ చేశారు. అండ్ ఇందులో కవర్ చేస్తుంది ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఏమైంది, ఫస్ట్ 4 కంట్రీస్ అన్నాం కదా, తర్వాత ఇందులో మళ్ళీ యాడ్ అయింది అనమాట. ఏంటది, మయన్మార్. ఓకే. సో మయన్మార్ యాడ్ అయిన తర్వాత దీని నేమ్ ఎలా మారింది మనకి, బీమ్స్టెక్గా మారింది. కానీ ఇప్పుడు అంటే ఎన్ని కంట్రీస్ అయ్యాయి మనకి, జస్ట్ 5 కంట్రీస్ అయ్యాయి. కానీ మళ్ళీ 2004లో ఏం జరిగింది, ఇక్కడ నేపాల్ ఇంకా భూటాన్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి అన్నమాట. సో ఈ 2004లో ఈ బీమ్స్టెక్ని అంటే కంట్రీస్ యొక్క ఇనీషియల్స్ కాకుండా దాని నేమ్ చేంజ్ చేశారు. ఏమని చేంజ్ చేశారు అంటే 2004లో బీమ్స్టెక్ అనే ఉంది కానీ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. ఓకేనా. సో ఇది మనకి బీమ్స్టెక్ యొక్క హిస్టరీ పార్ట్. సో ఇప్పుడు మన కరెంట్ అఫైర్లో ఉంది ఏంటది, ఇండియా అనేది ఈ 8th అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ మీటింగ్ని హోస్ట్ చేయబోతుంది. ఓకేనా. మరి ఇందులో వాళ్ళు ఇఫ్ యూ సీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా బీమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి, 7 కంట్రీస్. ఓకేనా. ఆ 7 కంట్రీస్లో 5 ఫ్రమ్ సౌత్ ఏషియా. ఓకే, 5 ఫ్రమ్ సౌత్ ఏషియా అండ్ 2 ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే. సో ఇవి మన టోటల్ 7 కంట్రీస్. ఇక్కడ మీరు లిస్ట్ కూడా చూసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా ఇమేజెస్ ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే అందులో మీకు సడన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ బీమ్స్టెక్ అండ్ ఇండియా ఇప్పుడు దీన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే ఈ మీటింగ్ హెల్డ్ అవ్వబోతుంది. సో దానికి ఇండియా హోస్ట్ కంట్రీగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే IRS ఆఫీసర్ జేబీ మోహపాత్ర అపాయింటెడ్ యాజ్ CBDT చైర్మన్. సో మనం ఇక్కడ CBDT అంటున్నాం, రైట్. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మరి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే కలెక్టింగ్ అండ్ లీవింగ్ ఆఫ్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ ఏవైనా ట్యాక్స్ రేట్స్లో చేంజెస్ ఉన్నా కూడా చూసుకునేది మనకి ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ అబౌట్ అప్కమింగ్ లైక్ న్యూ పాలసీస్ అనమాట. ఓకేనా. సో
మరి ఇక్కడ మనం సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాం. యాక్చువల్గా డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఏంటి? సో లైక్ ట్యాక్స్ విల్ బి ఇంపోజ్డ్ అంటే ఈ పర్సన్ సర్టన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీస్ గురించి కానీ పర్సనల్స్ గురించి కానీ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే డైరెక్ట్గా ఏ ఎంటిటీ అయితే ఇంపోజ్ చేసిందో దానికి వెళ్ళి తన ఓన్ పాకెట్ నుండి పే చేస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూసి డైరెక్ట్ ట్యాక్స్ గురించి ఏంటా ఎగ్జాంపుల్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఓకే, అండ్ ప్రాపర్టీ ట్యాక్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట మనకి డైరెక్ట్ ట్యాక్సెస్కి. సో ఇప్పుడు ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్గా అపాయింట్ అయింది జేబీ మోహపాత్ర గారు. మరి తను ప్రీవియస్గా ఏవైనా లైక్ ఆఫీసెస్లో హోల్డ్ చేశారా, ప్రీవియస్ వర్క్ చేసిన ఏరియాస్ ఏంటి అంటే జేబీ మోహపాత్ర గారు లైక్ ప్రీవియస్గా హీ హెడ్ సర్వ్డ్ యాజ్ అ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ మీకు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. రీసెంట్గా జేబీ మోహపాత్ర గారు సిబిడిటీ చైర్మన్గా యాక్ట్ చేశారు. కానీ ప్రీవియస్గా తను ఏ స్టేట్స్కి, ఓకేనా, ఏ స్టేట్స్కి ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి అపాయింట్, ఓకే, లైక్ ఆ ఆఫీస్ హోల్డ్ చేశారు అనేది ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రీజియన్స్. ఓకేనా? సో తను ఏంటంటే మళ్ళీ ప్రీవియస్గా మనం చూసినట్టయితే హీ హెస్ ఆల్సో సర్వ్డ్ యాజ్ అన్ యాక్టింగ్ చైర్మన్ ఆఫ్ సిబిడిటీ అనమాట. ఓకేనా? సో యాక్టింగ్ చైర్మన్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తను ఇంకా సిబిడిటీ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు తన అపాయింట్మెంట్ని అప్రూవ్ చేసిన కమిటీ, క్యాబినెట్ కమిటీ ఏంటి అంటే మనకి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, కన్సిడర్ చేయండి. అంటే ఈ అపాయింట్మెంట్ని ఎవరు అప్రూవల్ చేశారని కూడా అడుగుతుంటారు క్వశ్చన్స్లో. సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్టయితే వరల్డ్లోనే ఫస్ట్ ప్లాన్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో దాన్ని డెవలప్ చేసింది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ వాళ్ళు. ఓకేనా? అండ్ కాన్పూర్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ హ్యావ్ జాయింట్లీ లాంచ్డ్ ఏ లివింగ్ ప్లాన్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ నేమ్డ్ యాజ్ యూ బ్రీత్ లైఫ్. ఏంటది? యూ బ్రీత్ లైఫ్ లాగా ఈ ఏదైతే డివైస్ ఉందో దానికి వాళ్ళు ఒక నేమ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి చూసుకున్నట్టయితే ఇది వరల్డ్లోనే ఫస్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్. అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఏంటి? మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే హై టెక్నాలజీ యూస్ చేసి దీన్ని డెవలప్ చేశారు. అదే ఇక్కడ మనకి స్మార్ట్ బయోఫిల్టర్ అనమాట. దట్ కెన్ మేక్ బ్రీతింగ్ ఫ్రెష్. సో మేజర్గా ఇక్కడ ఈ టెక్నాలజీ ఏంటి అంటే దిస్ విల్ బీ లైక్ యూజింగ్ లివింగ్ ప్లాంట్స్ అనమాట. ఏంటది? ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదైతే ఐఐటి రోపర్ వాళ్ళు డెవలప్ చేశారో ఆ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇక్కడ లివింగ్ ప్లాంట్ని యూజ్ చేస్తూ అంటే ఇక్కడ ఏంటంటే ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఏవైతే కంటామినెంట్స్ ఉంటాయో వాటి యొక్క ఫిల్టరేషన్ అండ్ మెయింటైనింగ్ క్లీన్ ఎయిర్ ఇండోర్స్. ఓకే? సో అదే దీని యొక్క అడ్వాంటేజ్ లైక్ యూజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటది? వరల్డ్లోనే ఇది ఫస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకేనా? దాట్ టు అబౌట్ ప్లాన్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే? అంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ప్లాన్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఓకే? సో అది కన్సిడర్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదైతే ఉందో దిస్ విల్ బూస్ట్ ద ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇన్ ద స్పేసెస్ యూ కెన్ సీ. అంటే మేజర్గా ఇండోర్ స్పేసెస్లో అంటే ఇక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ, ఓకే, సో ఇంకా ఆఫీసెస్ హోమ్స్లో కూడా మేజర్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్గా కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, యాజ్ వెల్ as ఈ వైరసెస్ ఎక్కువ అవ్వడము అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనకి ఐఐటి రోపర్ అండ్ కాన్పూర్ అండ్ యాజ్ వెల్ as మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఓకేనా? సో యూ కెన్ సీ హియర్ లివింగ్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్. దీనికి యూ బ్రీత్ లైఫ్ అనే నేమ్ కూడా కన్సిడర్ చేశారు. ఓకే? నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ కోకోనట్ డే సెలబ్రేటెడ్ ఆన్ 2nd సెప్టెంబర్. ఎప్పుడు అది మనకి 2nd సెప్టెంబర్ అనమాట. మరి ఇక్కడ ఏంటంటే వరల్డ్ కోకోనట్ డే అంటున్నాం కదా, మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి? మళ్ళీ డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ విచ్ ఇయర్ దే హ్యావ్ స్టార్టెడ్ టు సెలబ్రేట్. ఓకే? స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం కోకోనట్స్ అంటున్నాం కదా, వరల్డ్ కోకోనట్ డే అని కూడా. సో ఫస్ట్ మనం డేట్, థీమ్, ఆబ్జెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇండియాలో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్న స్టేట్స్ ఏంటి అంటే కోకోనట్ ప్రొడక్షన్ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ ఆన్ 2nd సెప్టెంబర్
కోకోనట్ డే విల్ బీ సెలబ్రేటెడ్. జస్ట్ ఒక లాజికల్ ట్రిక్ కానీ ఫన్నీ ట్రిక్ అనుకోండి, మనం కోకోనట్ పగలగొట్టిన తర్వాత ఎన్ని ముక్కలు అవుతుంది? 2 కదా. సో జస్ట్ 2nd సెప్టెంబర్ కోకోనట్ డే. ఓకే, అంటే ఏంటంటే జస్ట్ ఇలా లాజికల్గా ఫన్నీగా క్రియేట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. ఒకవేళ ఆప్షన్స్లో మనకి 1st సెప్టెంబర్, 2nd సెప్టెంబర్, 3rd సెప్టెంబర్ ఇలా డేట్స్ ఇస్తే సడన్గా మీకు 2 అని చూడగానే ఇప్పుడు నేను చెప్పిన జోక్ కానీ ఏదో ఒకటి ఫన్నీగా గుర్తొస్తుంది. ఓకే మ్యామ్ ఇలా లైక్ కోకోనట్ అంటే 2 అని అలా నేను చెప్పడమే కాకుండా మీరు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇలా జస్ట్ ఒక మీకు లాజికల్గా కానీ లేదంటే ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా లింక్, ఓకేనా, అంటే లైక్ ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించి కూడా లైక్ అంటే ఏంటంటే ఫన్నీగా కాకుండా జస్ట్ ఏదైనా డేట్స్తో పాటు లేదు అంటే ఇలా స్టార్టెడ్ ఇయర్కి మళ్ళీ డేట్కి లింక్ చేసుకోవడం అలా ఒక ట్రిక్ చేసుకోండి. ఓకేనా, సో అప్పుడు మీకు ఇంపార్టెంట్ డేస్ ఈజీగా కవర్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి డేట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ యాక్చువల్గా థీమ్ ఏంటి మరి ఈ డే సెలబ్రేట్ చేయడానికి అంటే 2021 యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ సేఫ్, ఇంక్లూజివ్, రెసిలియంట్ అండ్ sustainable coconut community amid COVID-19 pandemic and beyond. So with this we have came to a end of our class. Okay na, so ee roju meer concentrate cheyalsina areas CBDT gurinchi as well as about జపాడ్ ఎక్సర్సైజ్ గురించి. ఓకేనా, జస్ట్ కోకోనట్ డే ఏదైతే ఉందో అందులో ఏంటంటే మనం ఆల్ 4 ఏరియాస్ని కవర్ చేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. Stay safe, stay home. We will meet you in the next class. Until that, stay tuned.